హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? నేను మీ ఫ్యామిలీ అండి. రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. ఈరోజు మనందరికి ఇష్టమైన షాపింగ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సండే షాపింగ్ డే టైటిల్ భలే ఉంది కదా. నా సండే షాపింగ్ చూసేదానండి. షాపింగ్ అంటే నేను ఒక్కదాన్నే చేయను, నాతో పాటు ఎవరో ఒకరు ఉండాలి. ఈ రోజు నాతో పాటు షాపింగ్కి మా పిన్నిని అయితే తీసుకొని వచ్చేసి, నేను ఎందుకు ఒక్కదాన్ని షాపింగ్కి రాను మీకు అర్థమైందా? లాస్ట్లో బిల్ కట్టాలి కదా, బిల్ కట్టడం కోసమే నన్ను తోడు తెచ్చుకుంటాను. నేను వీడియో తీస్తే గమనించలేదు, నా వెనకాల ఒక బుడ్డోడు అయితే భలే పరిగెడుతున్నాడు. మేబీ షాపింగ్కి వచ్చామని మర్చిపోయింటాడు, అందుకే పాపం ఆ బుడ్డోడు రన్నింగ్ రేస్ చేస్తున్నాడు. ఇప్పటికే నేను ఎక్కడికి షాపింగ్కి వచ్చానో మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్లో కామెంట్స్లో చెప్పండి. ఏంట్రా బాబు వీళ్ళు తినడానికి వచ్చారో కొనడానికి వచ్చారో అర్థం కాకుండా తింటున్నారు. ప్రశాంతంగా షాపింగ్ చేసుకుందామని వచ్చాను. బస్సులో లాగే షాపింగ్ మాల్ కూడా జనాలతో నిండిపోయింది. మనం షాపింగ్ వచ్చంటే మామూలుగా ఉండదు. మన టార్గెటే 2000. అలా అని ఏం కొంటాం అనుకోకండి, నేను కొనేదని చెత్తవే. కళ్ళు నిజంగానే చెడ్డవండి. చూడగానే బొంగులు నాకు భలే నచ్చాయి. రకరకాలు కలిపి పెట్టారు. మిక్స్డ్ బొంగులు అంట, చూడడానికి భలే ఉన్నాయి. వేడి వేడి పప్పు అన్నం విత్ బొంగులు సూపర్ కాంబినేషన్ అనుకో. మీరు కూడా ఇలాంటి మిక్స్డ్ బొంగులు చూసారా? నెక్స్ట్ అయితే రబ్బర్ బ్యాండ్స్ దగ్గరికి వచ్చాను. ఆ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదండి. అలా చూస్తూ ఉంటే ఈ బటర్ఫ్లై విత్ ముత్యం బ్యాండ్స్ అయితే కనపడ్డాయి. కొనాలని అనిపించలేదు, కానీ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బాగుండు అనుకున్నాను. తర్వాత ఈ మినీ పౌచెస్ దగ్గరికి అయితే వచ్చాను. చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయి కదా. ఈ మినీ ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే మరీ బాగుంది. ఇప్పుడైతే మినీ టెడ్డీ హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాం రండి. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అవి దొరకలేదు, ఇప్పుడు ఉన్నాయి కొంటాను అంటే నువ్వేం చిన్నపిల్లవా అనేసారు. ఆ మాటతో ఏం చేయాలో అర్థం కాక టెడ్డీ బ్యాగ్స్ అక్కడ పెట్టేసి నెక్స్ట్ వేరే కొనడానికి వచ్చాను. ఇప్పుడు నాకు ఈ చెప్పుల మీద కన్ను పడింది, కానీ నా సైజులో అవైలబుల్గా లేవు. మనం ఎప్పుడు అంతే కదా, లేని వాటిని ఖచ్చితంగా కొనాలి అంటాం. నేనైతే అదే టైప్ అండి. మనం కొనేది తక్కువ, తిరిగేది ఎక్కువ అండి. నార్మల్ క్యామ్ సరిపోలేదన్నట్టు డ్యూయల్ క్యామ్ ఆన్ చేశాను. ఈ క్యామ్ ఆన్ చేసినప్పుడు నేను దొరికిపోయానండి. వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. 2 గంటలు తిరిగి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ చేసి అలసిపోయాని చెప్పి ఎనర్జీ కోసం మళ్ళీ తినడానికి అయితే వచ్చేసాము. కడుపులో ఏదో ఒకటి పడేయాలి కదా అని స్వీట్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్ని ఫ్రెష్గా చేస్తున్నారు, చూస్తుంటే తినాలనిపిస్తుంది, నోరూరిపోతుంది. ఏంటి అటు ఇటు తిరుగుతున్నా అనుకుంటున్నారా? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సులు అసలు టైంకి రావు, అదేంటో మరి. అందుకే కాలిన పిల్లిలాగా అటు ఇటు ఉరుకుతున్నా. సరే కానీ 2 గంటలు టైం వేస్ట్ చేసి నేనేం కొన్నానో చూపిస్తారండి. అమ్మయ్య, ఫైనల్గా ఇంటికైతే వచ్చాను. ఫస్ట్ అయితే సోప్స్ బయటికి తీసాను. సోప్స్ 2 రకాలు కొన్నామండి, ఒకటి నాకు ఒకటి ఇంట్లో వాళ్ళకి. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇవి నెలవారీ సరుకులు కాదండి, ఎప్పుడు ఇంట్లో సరుకులు అయిపోతే అప్పుడే మాకు నెల. ఎక్కడ ఆఫర్లు ఉంటాయో ఎప్పుడు ఆఫర్లు ఉంటాయో కనుక్కొని మరీ వెళ్తాను. కానీ ఈసారి బ్యాడ్ లక్ అండి. సండే కదా, బాగా మంచి ఆఫర్స్ ఉంటాయని వెళ్ళాము, కానీ ఈసారి ఆఫర్స్ చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత శారీ షాపింగ్ అయితే చేసాము. మాకు 2 శారీస్ కలిపి 500లో వచ్చాయి. ఇదండి నా సండే షాపింగ్. నా సండే షాపింగ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.